కొందరు విజయ్ మీద పని కట్టుకుని నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారనే విషయం చిత్ర నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సినిమా ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది వీడీ టీం. కొంతమంది సోషల్ మీడియా గ్రూప్స్ లో కావాలని ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారంటూ అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చూడండి అక్కడ ఏముందో. కళ్యాణి వచ్చా వచ్చా అని కాదు, ఒక చక్కటి రాడ్డే దించా అని పెట్టుకోవాల్సింది. ఏమిటండి మీరు మాట్లాడేది? డైరెక్టర్ పేరు పరశురామ్ పెట్ల, కానీ రాడ్ బాగా పెట్టాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, అయితే తాజాగా పోలీసులను ఆశ్రయించాడు విజయ్ దేవరకొండ. అంటే సినిమా ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది వీడీ టీం. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా గ్రూప్స్ లో కావాలని ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొందరు విజయ్ మీద పని కట్టుకుని నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారనే విషయం చిత్ర నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. సినిమా ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది వీడీ టీం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల స్క్రీన్ షాట్స్, ఆ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని పెద్ద ప్లానింగే. విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిశాంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే కళ్యాణి వచ్చా వచ్చా అని కాదు, ఒక చక్కటి రాడ్డే దించా అని పెట్టుకోవాల్సింది. ఏంటి సార్ ఈ పరిస్థితి?